ఆ తల్లితనాన్ని పొంది అంతమంది చేత గౌరవింపబడుతోందంటే ఒక పురుషుడికి ఇల్లాలై కదూ. 10 మంది చేత గౌరవింపబడే వ్యక్తి అనుకోండి, వాళ్ళిద్దరూ కూర్చుంటే ఆయనకే దండం పెడతారా, ఆవిడికి కూడా దండం పెడతారా? ఆవిడికి దండం పెడతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మర్యాద? ఆయనకి ఇల్లాలై కాదు పొందింది. ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి ప్రభవించింది ఒక స్త్రీకి? ఆయన నుండి వచ్చింది. ఎలా వచ్చింది? అదేదో దస్తావేజులు రాస్తే వచ్చేది కాదు. మంత్రముల చేత సంస్కరించి వివాహ సంస్కారము చేత కల్పిస్తారు ఈ ప్రయోజనాన్నంతటినీ కూడా. అందుకే వివాహమునకు అంత వైశిష్ట్యం ఏర్పడింది. ఇప్పుడు ఆయన కాదు అటువైపు తరింపచేసేవాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. ఆమె తరింపజేయడానికి కారణమవుతుంది. నా తండ్రి గారు శరీరం విడిచిపెడితే నేను కాదు ఆరాధన చేయవలసింది, తను వచ్చి దీపం పెట్టాలి. తను వచ్చి దీపం పెట్టడానికి అభ్యంతరం ఉందనుకోండి, ఏదైనా ఏ కారణం చేతనైనా తను దీపం పెట్టడానికి ప్రతిబంధకం వచ్చిందనుకోండి, ఆమె ప్రతిబంధకము తొలగి దీపం పెట్టడానికి యోగ్యత పొందే వరకు తద్దినం వాయిదా పడిపోతుంది. అంటే కొడుకుని కడుపున పుట్టిన వాణ్ణి నేనున్నా తనకి ఆ యోగ్యత కలిగే వరకు నేను తద్దినం పెట్టడానికి అర్హతని కోల్పోయాను. అంటే ఒక మామగారు ఏం కోరుకుంటాడు జీవితంలో? కొడుకు కన్నా ఎక్కువ కోడల్ని చూసుకుంటాడు. అందుకే వివాహం జరుగుతున్నప్పుడు భర్త భార్యను అడుగుతాడు, నువ్వు ఎన్నడూ జుత్తు విరబోసుకుని గుండెలు బాదుకుంటూ నాకు కనపడకుండుగాక అంటాడు. కానీ ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రం అలా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది అంటే, ఎవ్వరు వెళ్ళిపోయినా కూడా స్త్రీకి బెంగలేదుట. మామగారు వెళ్ళిపోయిన నాడు మాత్రం ఆమె ఏదో పెద్ద దిక్కుని కోల్పోయినట్టే. ఎందుకని అంటే, నా కోడలు సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా, అంత తాపత్రయపడతాట మామగారు. అటువంటి మామగారు వెళ్ళిపోతే స్త్రీకి కష్టం కాకపోతే ఏమవుతుంది?